ఇంట్లో ఉన్న పిల్లల యొక్క పేర్లు పిలుస్తున్నప్పుడు ఇంటి యజమాని యొక్క సంస్కారం బయటికి వచ్చేస్తుంది. చట్ ఫట్ ఠప్ అనేవో పేర్లు ఉన్నాయనుకోండి, దిక్కుమాలిన పేర్లు, వీడి వ్యగ్రత బయటపడుతుంది. ఆ పెట్టుకున్నటువంటి పేర్లు అందంగా ఉన్నాయనుకోండి, చూసేటప్పటికీ మనకు పొంగు వస్తుంది. అబ్బా ఎంత గొప్ప పేర్లు రా ఇవి అనిపిస్తుంది. పురాణ పరిశీలనమునందు మనం జీవితంలో నేర్చుకోవలసిన విషయాలు అనేక ఉంటాయి. లేక కొడుకులు పుట్టినటువంటి దశరథ మహారాజు గారు పేర్లు పెట్టేటప్పుడు కౌసల్య, సుమిత్ర, కైకేయి, సుమంత్రుడు కూర్చుని ఎవరో రాసినటువంటి పేర్ల పుస్తకం ఒకటి తెచ్చుకుని దిక్కుమాలిన పేర్లన్నీ సెలెక్ట్ చేయలేదు. వశిష్ఠుడికి అప్పచెప్పాడు ఏ పేరు పెట్టాలో. వశిష్ఠుడు పెట్టాడు కాబట్టి రామనామం ఆనాటి నుంచి ఈనాటి వరకు మిమ్మల్ని నన్ను తరింప చేస్తోంది. వశిష్ఠుడు పెట్టకుండా దశరథుడు కూడా పట్ట పెట్టుంటే మన బతుకులు పట్టయిపోయింది కదండి. ఆ పెట్టిన పేరు ఎంత ఉద్ధరించిందో చూడండి. పేరు పెట్టుకోవడం వంశాన్ని తరింప చేసేస్తుంది. పేరు పెట్టి పిలిచిననైనా విశ్రామ కేళినైనా మిగుల గేలినైనా అంటారు పోతన గారు భాగవతంలో. తెలిసో తెలియకో యథాలాపంగా రోజు కొడుకని పిలిచినా సరే ఆత్మ ప్రలపించు నారాయణాయతంచు అజామిలుడు మోక్షాన్ని పొందలా. కాబట్టి పేరంత గొప్పది.